ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మన మధ్య పాస్టర్ రాహుల్ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇలాగా మనం అందరం కలిసి ఇలా పాడ్కాస్ట్ చేయడము నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మనము ఈ పాడ్కాస్ట్ చేయటానికి మొట్టమొదట మీ విషయం ఏంటి? ఎందుకని ఈ పాడ్కాస్ట్ను మీరు ప్రారంభించాలనుకున్నారు? ఈ పాడ్కాస్ట్ దేవుడు నడిపించాలని నాకు తలంపులు ఇచ్చినప్పుడు యాక్చువల్గా నా మైండ్లో ఏం లేదు, బ్లాంక్గా ఉన్నది. ద ఫస్ట్ థింగ్, దేవుడు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి నడిపింపు చేత ప్రతి ఒక్కరిని నడిపించేవాడే ఉన్నాడు. హీ విల్ గైడ్ అస్ అండ్ హీ విల్ లీడ్ అస్ ఇన్ హిజ్ విషన్. సో ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు, ఆయన నడిపించేవాడై ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ దర్శనం గురించి పాడ్కాస్ట్ విషయంలో దేవుడు నాకు ఇచ్చిన తలంపులు అసలు నేను ఆశ్చర్యపోయాను. లెట్ మీ టెల్ యూ అ స్మాల్ స్టోరీ విచ్ ఇస్ హ్యాపెన్. లైక్ మనకు జరిగినటువంటి ఆ సినారియోనంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకరోజు దేవుడు నాకు పిలుపునిచ్చి ఆదోనికి రమ్మన్నాడు. ఆదోనికి రమ్మనిన తర్వాత నేను ఆదోనికి వచ్చాను. ఆదోనికి వచ్చిన తర్వాత అక్కడ పరిచర్య స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కావచ్చు, వీళ్ళందరినీ నేను చూస్తున్నప్పుడు నాకు చాలా ఆలోచనలు, చాలా డీప్ గ్రీవ్ లోపల స్టార్ట్ అయ్యింది. అంటే ఇక్కడ పాస్టర్స్ బాగలేరా, మరి విశ్వాసులు బాగలేరా అని అంటే అది కాదు. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే, దేవుడు ఆయన కొన్ని సిచ్యువేషన్స్ని మన హృదయాల్లో పెడతాడు, కొన్ని తలంపులను మన హృదయాల్లో పెడతాడు. దాని గురించి మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. సో ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్స్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేను చూస్తున్నానో, అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తర్వాత ఒక వర్డ్ లాగా ప్రేయర్ చేస్తున్నాను. ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ విషయం ఏంటంటే, జాషువా జనరేషన్ అనే ఒక వాయిస్ వినబడింది నాకు. ఏంటి ఆ జాషువా జనరేషన్ అనేసి నేను దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా దాని గురించి వివరించాడు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఆలోచన చేత ఉంటున్నప్పుడు దేవుడు ఒక 1.5 year బ్యాక్ నాతో మాట్లాడి, ఇలా పాడ్కాస్ట్ అనేది చేస్తూ అనేక సేవకులను, అనేక మందిని ఉజ్జీవింపజేసి వారికి వెనకలు ఉన్నటువంటి పరిస్థితిని, అంటే ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేస్తే, మోషే నూను కుమారుడైనటువంటి యెహోషువను దేవుడు నెక్స్ట్ లీడర్షిప్గా రైస్ చేశాడు. సో దాని విషయాన్ని నాతో మాట్లాడుతూ మీకు ఈ పాడ్కాస్ట్ ఎందుకు నేను చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. అంటే జాషువా జనరేషన్స్ అంటే జాషువా లాగా తయారవ్వాలనా, లేకుంటే జాషువా ఉన్న జనరేషన్లో ఆ తరములో ఉండే ప్రజలను ఆ విధంగా నడిపించిన విధంగా నడిపించాలనుకున్నాడా? అంటే యాక్చువల్గా జాషువా జనరేషన్ అనేది, ఆ జనరేషన్లో జాషువా చేసినటువంటి కార్యాలు, జాషువా చేత నడిపించబడినటువంటి అద్భుతమైనటువంటి నడిపింపును ఈ కాలానికి కూడా దేవుడు పనిచేయాలని ఆశపడుతున్నాడు. కాలాలు మారుతుండే కొద్దీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కాలాల గుండా పనిచేసేటువంటి వాడు. ఈరోజు అసలు ఈ భూప్రపంచం అంతా కూడా మొట్టమొదటగా హౌ ఇట్ ఈస్ స్టార్టెడ్ అనేది మనం అర్థం చేసుకుంటే ఆత్మతో మొదలైంది. సో ఎందుకు ఈ మాటని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఆత్మతో మొదలైందంటే, దేవుని స్వరము రాక మునుపు, మనకు వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆదియందు దేవుడు ఉండెను, భూమి ఆకాశములు సృజించి అగాధ జలములపై ఆత్మ అల్లాడుచుండెను అన్నటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. అంటే ఆత్మ దేవుని కొరకు పని చేయాలని ఎదురు చూస్తూ ఉంది. దేనికి ఎదురు చూస్తుందంటే, దేవుని స్వరం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని స్వరం వచ్చిందో, ఆత్మ సమస్తము చేసి ఈ భూమిని మొత్తం సృజించింది.
సో అలాగా నూను కుమారుడైనటువంటి యెహోషువకు దేవుడు అభిషేకించమునుపు ఏం చెప్పాడు అనేటువంటి మాట మనం పరిశీలిస్తే మనకు ఆశ్చర్యానికి గురి అవుతాం. అవును, నిజంగా ఈ యెహోషువ అనేసి ఈజ్ వారియర్ లీడర్. సో అతని క్యారెక్టర్ కూడా బైబిల్ అంతట్లో హీరోయిజం కనపడుతుంది. చాలా వండర్ఫుల్, ట్రెమెండస్ గా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడు. సో దాని విషయంలో మనం ఇంకా లోతుగా ఇప్పుడు పరిశీలిద్దాము. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని తల మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనము నూను కుమారుడైనటువంటి యెహోషువ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరికి మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతూ హి వాస్ గైడింగ్. ఇక్కడ మనము 18వ వచనంలో ద లార్డ్ రిప్లైడ్, టేక్ జాషువా సన్ ఆఫ్ నూన్ హూ హ్యాస్ ద స్పిరిట్ ఇన్ హిమ్. ఎస్, అంటే యెహోషువలో ఒక ఆత్మను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఆయన నియమించుకున్నాడు. ఒక గొప్ప ప్రణాళిక ద్వారా యెహోషువని దేవుడు వాడుకోవడానికి సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ సిద్ధపాటులో మోషేకి దేవుడు గైడ్ చేస్తున్నాడు. మోషే, ఆయన మీద నువ్వు చేతులుంచి ప్రార్థన చేయని అంటాడు. ఇప్పుడు 22వ వచనం చూద్దాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞాపించెను. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యెహోషువకు మోషే తల మీద చేతులుంచి అభిషేకించి పంపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుని చిత్తము ఈరోజు యెహోషువ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యము చేయడానికి ఒక ప్రవక్త అయినటువంటి మోషే జీవితంలో నుంచి ఒక గొప్ప అభిషేకంలో నుంచి పాలుగా ఈ వాస్ ట్రాన్స్ఫరింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ అనాయింటింగ్ ఇన్ టు ద జాషువాస్ లైఫ్. ఎస్, ఇప్పుడు అటువంటి అభిషేకము కలిగినటువంటి యెహోషువ దేవుని కొరకు ఒక గొప్ప అద్భుతంగా ఆశ్చర్యకరంగా నిలబడడం మనం చూడగలుగుతున్నాం. హౌ గాడ్ హెస్ యూస్డ్ యెహోషువ అనే విషయాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం. ఇప్పుడు చూడండి, కాలానికి అనుగుణంగా దేవుడు ఆత్మ చేత యెహోషువని వాడుకుంటున్నట్టుగా అదే ఆత్మ కార్యము ఈ కాలానికి, ఈ జనరేషన్కి దేవుడు తీసుకురాబోతున్నాడు అనేది దేవుని ఉద్దేశం. అవును, ప్రసంగి రాసిన గ్రంథంలో అదే ఉంది. ఎస్, వెనకటు ఉన్నటివి మరి తిరగా Yes, yes. మరి వస్తున్నది. అది వస్తువులే కావచ్చు, ఈవెన్ ద స్పిరిట్స్, ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ అండ్ ఇంపార్టింగ్ ఇన్ ది యంగ్ పీపుల్ నవ్ డేస్. మనం యోవేలు రాసినటువంటి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అంత్య దినములో నా ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎస్, ఎస్. ఇప్పుడు ఆత్మను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే యవనస్తులు ప్రవచిస్తారని ఉంది, వృద్ధులు కలలు కంటారని ఉంది. సో ఇన్ ద ఎండ్ టైమ్, వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్, మనము చివరి అంత్య దినములో మనం ఉన్నాము అని మనకున్నటువంటి పరిస్థితులు మనకు చెప్తున్నాయి, మనకున్నటువంటి వ్యవస్థ మనకు చెప్తుంది, మనకున్నటువంటి ప్రతి ఒక్కటి మనకు సూచనగా దేవుడు మనకు చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు యెహోషువ నుంచి మనం నేర్చుకుందాం. వి లర్న్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ఇంపార్ట్ దిస్ జాషువా జనరేషన్ ఇన్ దిస్ పీరియడ్ అండ్ ఇన్ దిస్ టైమ్. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా యెహోషువ ద్వారా దేవుడు అద్భుతాలను, సూచక క్రియలను చేయించుకుంటూ వచ్చాడు. మరి మోషే చేయలేదా అని అంటే మోషే చేశాడు. మోషే కంటే గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు యెహోషువ చేశాడు. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన శిష్యులతో ఇలా అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని. Yes, yes, it is correct. సో there is an anointing of God which is not remain for only one person, it is transferring to the some other
and they are going to be a mighty warriors in the coming days. సో ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారానే వారు ఆ కార్యములు చేశారు అన్న మాట కంటే ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా 12 మంది శిష్యులు వారు ఆ అభిషేకాన్ని పొందుకున్నారు. దే రిసీవ్డ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యోహాన్ రాసిన 14వ అధ్యాయంలో దేవుడు నా లాస్ట్ నైట్ శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని నా మహిమను వాళ్ళకు షేర్ చేస్తున్నాను అన్నాడు. నా శక్తిని వారికి షేర్ చేస్తున్నాడు అన్నాడు. నీ ఎదుట వారిని ప్రతిష్ఠిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు అంటే మరి అద్భుతాలు జరగట్లేదా, సూచక్రియలు జరగట్లేదా ఇప్పుడు అని మనం బాగా పరిశీలిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్ కార్యాలు దేవుడు జరిగించకపోతున్నాడు. ఇన్ దిస్ ఎండ్ టైమ్ దిస్ జనరేషన్తో దేవుడు అద్భుతంగా నిలబెట్టి వాడుకోబోతున్నాడు అన్నది దేవుని ఉద్దేశం. సో అంటే ఇప్పుడు యెహోషువ ఈజ్ హీరో ఆఫ్ ద వార్లో హీరోయిజం చేశాడు. ప్రజలను వార్ ద్వారా ప్రజలను నడిపించి హీ హాజ్ హ్యాండెడ్ ఓవర్ ది కానాన్ టు ద ఇజ్రాయెల్ పీపుల్. ఎస్. ఇప్పుడు 2 విషయాలని మీకు లోతుగా నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఇప్పుడు మోషే ఆ అద్భుతాలను చేశాడు, ఆశ్చర్యకరాలను చేశాడు. కానీ ఒక్క విషయంలో ఆయనకున్నటువంటి కోపాన్ని బట్టి దేవుడు సంపూర్ణతలోని అంటే ఆ ఫుల్ఫిల్మెంట్ని జరిగించకుండా ఆగిపోవడం మనం చూడగలుగుతున్నాం. అంటే ఆయన కానాన్లోనికి ప్రవేశించలేదు. కానీ యెహోషువ, కాలెబు వీళ్ళిద్దరూ ప్రవేశించగలిగారు. దే ఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ స్పిరిట్ అని ఒక చోట రాయబడింది. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇప్పుడు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు చేస్తూ వాడుకోబోతున్నాడు ఈ జనరేషన్ అని ఒక సూచన మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం దట్ ద మైటీ సైన్స్ అండ్ వండర్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ నవ్ డేస్? ఎందుకు జరగట్లేదు అనేటువంటి క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే 2 things ఆర్ హియర్ ప్రాబ్లమేటిక్. ఒకటి, మోషే ఆయన లీడర్గా దేవుడు చెప్పిన మాట చెప్పున యెహోషువను అభిషేకించాడు. రెండోది, అసిస్టెంట్గా మోషే కింద తర్పీదవుతున్నటువంటి ఒక అసిస్టెంట్గా అసోసియేట్ పాస్టర్ అనుకోవచ్చు, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన అద్భుతంగా ఆయన లీడర్షిప్కి అవుతూ ఆయన కింద చెప్పినంతా కూడా రిసీవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మనము ఫస్ట్ థింగ్, గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంను మనం అబ్జర్వ్ చేస్తే, ఒక లీడర్ ఒక శిష్యుడిని అభిషేకించే వాళ్ళముగా మనం ఉండాలి. ఒక శిష్యుడు లీడర్కి బోయేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అందుకని రెండో విషయంగా నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, యెహోషువ ఎంత అద్భుతాలు చేశాడు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడు, దాని వెనకలు ఉన్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే, యెహోషువ దగ్గర ఉన్నటువంటిది, హీ వాజ్ బోయింగ్ డౌన్ టు ద లీడర్. ఆయన లీడర్ చెప్పినట్టుగా తూచా తప్పకుండా లీడర్ చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళాడు. రెండోది ఏంటంటే, యెహోషువ హీ వాజ్ లుకింగ్ ఫర్ ద వన్నెస్. మోషేలో ఉన్నది ఏదే కానీ డిస్టర్బెన్స్ కాకుండా అది నాలోనికి రావాలి, ఆ జనాల్లోనికి అది ప్రవహించాలనేటువంటి థాట్ ప్రాసెస్ కలిగినవాడు. ఎందుకు అలా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, మోషే కొండపైన కూర్చున్నప్పుడు యెహోషువ కింద ఉంటూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన ప్రవేశించలేకపోయాడు దేవుని పర్వతంలోని, కానీ ఆ పర్వతం కింద ఉంటూ వాస్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లీడర్. సో లీడర్ రాగానే ఆయనతో పాటు అసోసియేట్గా ఈయన అనేక విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాడు, నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చాడు. సో మనకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెవడేస్ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఆ లీడర్స్ కనుమరుగవుతున్నారు. ఎందుకు కనుమరుగవుతున్నారు? ఒకవేళ పాస్టర్ అసోసియేట్ పాస్టర్ని తయారు చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడన్నా మళ్ళీ పక్కనే చర్చ్ పెడతాడేమో అన్నటువంటి భయం కలిగి వాళ్ళు జీవిస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
అసలు యేసుక్రీస్తు మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం క్లియర్గా చూడగలుగుతున్నాము. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ద డిసైపుల్షిప్. ఎస్. ఆ డిసైపుల్షిప్ అనేది ఇప్పుడు మనకు కనుమరుగవుతూ వస్తూ ఉంది. మనం బిలీవర్స్ని రైజ్ చేస్తున్నాం కానీ వీఆర్ నాట్ రైజింగ్ ద డిసైపుల్షిప్. సంఘ కాపురులంతా కూడా వాళ్ళు చర్చ్ మెంబర్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆఫరింగ్స్ కొరకు కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ కావచ్చు, నెక్స్ట్ తరానికి వారి సంఘాన్ని కట్టి నెక్స్ట్ తరానికి వారిని నిలబెట్టడానికి వాళ్ళ కొడుకుల్ని, కూతుర్లను, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ నిలబెట్టాలనే ఆశపడుతున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే డిసైపుల్షిప్ అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జీసస్ ఇస్ లుకింగ్ ఫర్. మత్తయి రాసిన సువార్తలో మనం చూడొచ్చు 24వ అధ్యాయంలో చివరి వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత క్లియర్గా బోధించమని యేసుక్రీస్తు ఈ బోధనను అనేక జనముకు తీసుకెళ్ళమంటున్నాడు. ఏంటా బోధన అని అంటే, ఈరోజు మనం ఎలా ఉండాలో సేవకులు నేర్పిస్తున్నారు, కానీ శిష్యరికంలోనికి రైస్ చేయలేక ఫెయిల్ అయిపోతున్నటువంటి పరిస్థితి లీడర్స్ మనం చూడగలుగుతున్నాం. వాళ్ళ లీడర్స్లో చాలా వరకు భయం ఉన్నదండి. ఎలాంటి భయం అంటే, ఇప్పుడు ఏదన్నా జరిగితే ఒకవేళ చర్చ్ పెట్టుకుంటే నాకున్న చర్చ్ మెంబర్స్ వాళ్ళ చర్చ్కి వెళ్ళిపోతారేమో, తర్వాత నాకు ఉన్నటువంటి ఆఫరింగ్స్ కట్ అవుతాయేమో, లేకపోతే నాకున్నటువంటి పరిస్థితి ఆ స్ట్రెంగ్త్ని కోల్పోయినప్పుడు మనము వీక్ అయిపోతామేమో అన్నటువంటి పరిస్థితిలో ఆలోచన చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ మెంటర్షిప్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఉన్నారు గొర్రెల్ని. బట్ దేవుడు ఆయన ఈ జనరేషన్కి జాషువా జనరేషన్గా ఈరోజు యెహోషువ ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఫస్ట్ థింగ్, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. రెండోదిగా గాడ్ ఈజ్ లుకింగ్ సబ్మిసివ్ వన్నెస్ని తీసుకొచ్చేటువంటి అసోసియేట్ పీపుల్ని, డిసైపుల్షిప్స్ని రైజ్ చేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు వరకు మనము వి స్పోక్ అబౌట్ ద లీడర్స్. ఇప్పుడు జరుగుతున్న జనరేషన్లో యేసన్న గారు ఆ డిసైపుల్షిప్ను మెయింటైన్ చేశారు. నేను చూసినంత వరకు చాలా మటుకు 100% డిసైపుల్షిప్ను మెయింటైన్ చేసి అనాయింటింగ్ చేయటం కానీ వాళ్ళ శిష్యులుగా స్వీకరించుకొని 2 జనరేషన్స్ను ఆయన ప్రతిష్ఠించినాడు. 100%. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసన్న గారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు యేసన్న గారు ఫస్ట్ టైం ఆయన కోమాలోకి వెళ్ళాడు. కోమాలోకి వెళ్ళిన తర్వాత సో అందరూ భయపడిపోయారు. ఏంటి ఆ పరిస్థితి, ఎలా జరుగుతుంది, మినిస్ట్రీ ఎలా నడిపించబడాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత హీ రిటర్న్ బ్యాక్ అగైన్, నార్మల్ కండిషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాటల్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడంటే, దేవుని దగ్గరికి ఆయన వెళ్ళిన తర్వాత దేవునితో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడంట. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు, వాట్ హీ వాస్ రిక్వెస్టింగ్ అంటే, లార్డ్, ఈ మినిస్ట్రీ ఏదైతే నువ్వు ఏర్పాటు చేసావు, ఈ మినిస్ట్రీని ఒక సరైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టి మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాను అన్నటువంటి మాట దేవునితో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అప్పుడు దేవుడు ఆయనకు పర్మిట్ ఇచ్చినట్టుగా ఆయన మరీ భూమి మీదకి మళ్ళీ తిరిగి వచ్చి నార్మల్ కండిషన్కి వచ్చి 5 మెంబర్స్ ఆఫ్ లీడర్షిప్ని రైజ్ చేసి వారి ద్వారా ఏది జరిగినా వారి ద్వారా జరగడానికి స్కోప్ చేసి అదంతా కూడా సెట్ చేసి ఆయన ఏర్పాటు చేసి మరి తిరగా కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. సో బాగా అర్థం చేసుకుంటే ఒక లీడర్ అనేవాడు డిసైపుల్షిప్ని రైజ్ చేసే వారిగా ఉండాలి. అందుకనే ఈరోజు యేసన్న గారి మినిస్ట్రీ చెక్కు చెదరకుండా ఆయన చనిపోయినప్పటికి కూడా స్టిల్ అలైవ్, ఇంకా బ్రతికున్నడానికి కారణం ఏంటంటే, దేవుడు ఆయన అలౌ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఎందుకు అలౌ చేశాడంటే, టు సెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాపర్ వే వాట్ గాడ్ డిజైన్డ్ ఇట్. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. ద థర్డ్ థింగ్, ఈ కాలానికి దేవుడు
స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ని ఇంపార్ట్ చేయాలని ఆశపడుతున్నాడని దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆశ్చర్యపోయాను. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్? ఇప్పుడు మనం చూడండి, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. ఆమేన్. ఇక్కడ మనకు అక్కడ కూడా చేతులుంచి అభిషేకించినట్టుగా మాట్లాడాడు. అక్కడ ఒక అద్భుతమైన మాట ఏం రాశాడంటే, నూను కుమారుడైనటువంటి యెహోషువలో ఆత్మ ఉన్నట్టుగా రాశాడు. ఇక్కడ నూను కుమారుడైనటువంటి యెహోషువలో స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ గురించి మాట్లాడుతున్నాడు. నౌ జాషువా సన్ ఆఫ్ నూన్ వాస్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మోషే చేతులు ఉంచి అతన్ని అభిషేకించాడు గనుక అతను ఎస్, ఆ పాయింట్ని మనం అర్థం జ్ఞానాత్మ చేసుకోవాలి. పూర్ణుడై. ఈరోజు లీడర్స్గా మనము చేతులుంచి ప్రార్థన చేసి పంపించే వారిమిగా మనం ఉండాలనేది దేవుని కోరిక. ఈరోజు ఆ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అనేది దేవుడు అద్భుతంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ పాయింట్ నేను దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మనం బాగా ఆలోచన చేస్తే జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయముల ద్వారా మనము మన మినిస్ట్రీస్ని నిలబెట్టుకోవాలనే దేవుని కోరిక. మనం చూసుకుంటే జ్ఞానయుక్తంగా ఎప్పుడైతే మినిస్ట్రీస్ లేవో ఆ మినిస్ట్రీస్ రైజ్ అవుతాయి, త్వరగా పడిపోతాయి. కానీ జ్ఞానయుక్తంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి మినిస్ట్రీ దేవుడు కావాలని ఆశపడుతున్నాడు. బాగా అర్థం చేసుకుంటే మోషే యెహోషువకు అభిషేకించిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువ ప్రజలను తీసుకొని కానానులోనికి ప్రవేశించాలి. దట్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆ కానానులోనికి ప్రవేశించడానికి ఎన్నో అడ్డంకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ మధ్యలో నుంచి దేవుడు యెహోషువని దేవుడు అద్భుతంగా వాడుకొని నడిపించాడు. బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ ద గాడ్ హెస్ గివెన్ ఎ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ టు హ్యాండిల్ ద పీపుల్ అండ్ ద సిచ్యువేషన్స్ అరౌండ్ హిమ్. అంతకు మునుపు మోషే దగ్గర సమస్యలు వచ్చినప్పుడు చాలా త్రుటిల్లేవాడు, భయపడేవాడు, బాధపడేవాడు, కృంగిపోయేవాడు. కానీ యెహోషువ విషయంలో అది జరగలేదు. యెహోషువ విషయంలో హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ వే, వెరీ క్లియర్ అబౌట్ హిస్ పాత్, వెరీ క్లియర్ అబౌట్ హిస్ మినిస్ట్రీ. గాడ్ హెస్ యూజ్డ్ హిమ్ అబెండెంట్లీ అమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ గురించి కొంచెం మనం ఇంకా లోతుగా పరిశీలిస్తే, హోషేయాకు రాసినటువంటి గ్రంథంలో మనం చూసుకున్నట్టు ప్రవక్తల పుస్తకంలో మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారంట. ఇప్పుడు మన మినిస్ట్రీస్ అన్నీ కూడా వీఆర్ డీవియేటెడ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద సిన్. ద మెయిన్ కోర్ ఎసెన్స్ రక్షణ, వీటి మీద మనం ఆధారపడుతూ మనం బ్రతుకుతున్నాము. కానీ వాస్తవంగా చెప్పాలంటే దేవుని దృష్టి అంతా కూడా వీటి మీద కాదు అనే నా ఉద్దేశం. ఎందుకునంటే జ్ఞానము కలిగిన వాడు ఆ ఏరియాని క్యాప్చర్ చేసేసుకుంటాడు. ఆ ఏరియాని క్యాప్చర్ చేసుకోవడమే కాక అద్భుతంగా ప్రతి ఒక్కరు లోబడేటువంటి స్వభావము జ్ఞానం కలిగిన వాడి దగ్గర ఉంటుంది. మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. సొలొమోను మహారాజు ఆయన ఒక రాజుగా దేవుడు నియమించిన తర్వాత ఆ ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి ఆయన దగ్గర శక్తి సామర్థ్యము లేనివాడిగా తను గుర్తుపట్టి ఆయన దర్శనపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఏం కావాలి అని సొలొమోను మహారాజుని అడిగితే, సొలొమోను మహారాజు దేవుని అడగడం ఏంటంటే నాకు జ్ఞానం కావాలి అని అడుగుతాడు. జ్ఞానం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో సొలొమోను మహారాజు గుర్తుపట్టాడు. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ని పొందుకున్నాడో సొలొమోను మహారాజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా అంతకుముందు యుద్ధానికి వచ్చేటివి, గొడవపడేవారు. కానీ ప్రతి ఒక్క రాజ్యము నోరు మూసేసేది. ఆయన ఏం చెప్తే ఆ మాటకు వేదవాకుగా నిలబడి ప్రతి ఒక్క రాజ్యము సొలొమోను మహారాజుకు లోబడేది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు క్యారీ దిస్ జనరేషన్. యెహోషువ జనరేషన్ క్యారీ చేసుకోవాలని ఆశపడుతుంది. దేవుడు జ్ఞానం చేత సొలొమోను మహారాజుని నింపి
అద్భుతంగా వాడుకున్నాడు. ఆ అద్భుతంలో దేవుడు ఆశ్చర్యకరంగా రాజ్యాలను కూడా సైతము నోరు మూపించేలాగా చేసుకున్నాడు. చేసుకోవడమే కాకుండా సొలొమోను మహారాజు ఒక దివిటీలాగా ఆ కాలంలో ప్రతి ఒక్క పరిస్థితిని 40 సంవత్సరాలు అతను ఇశ్రాయేలును పరిపాలించాడు. గాడ్ హస్ యూజ్డ్ హిమ్ మైటీలీ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. సో విజ్డమ్ అనేది చాలా ప్రాముఖ్యతగా దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుని దృష్టిలో విజ్డమ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అక్కడ సొలొమోను మహారాజుకు ఘనతను, ఖ్యాతిని, తర్వాత మంచి పేరుని తీసుకొని వచ్చింది. తర్వాత ధన సమృద్ధి చేత దేవుడు నింపాడు. మనము ఈ కాలానికి క్రైస్తవులముగా మనం అనుకుంటుండేది ఏంటంటే మనం పరలోకంలో అనుభవించాలి, భూమి మీద అనుభవించకూడదు అనేటువంటి థాట్ ప్రాసెస్లో మనం నిలబడిపోయాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే కానానుకు యెహోషువ వాళ్ళ సైన్యం అంతా కూడా ప్రవేశించినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రెడీమేడ్. వాళ్ళు అనుభవించడానికి ప్రతి ఒక్కటి దేవుడు సమకూర్చిపెట్టాడు. గాడ్ హెస్ గివెన్ టు జాషువా ద విజ్డమ్ ఆఫ్ గాడ్. విత్ దట్ విజ్డమ్ జాషువా రూల్డ్ ఓవర్ అండ్ టేకెన్ దిస్ పీపుల్ టు ద క్యానన్. ఈరోజు మనమంతా కూడా ఈ కాలానికి దేవుడు పరలోక కానానులోనికి మనం ప్రవేశించడానికి జ్ఞానయుక్తంగా సేవకులందరినీ సిద్ధపరిచి నడిపించుకోవాలని ఆశపడుతున్నాను. ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పాడ్కాస్ట్ ప్రోగ్రాం ద్వారా రాబో దినాల్లో ఏం జరిగించిపోతున్నాడంటే దేవుడు అనేక మందితో, లీడర్స్తో వీఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. వారు పడుతున్నటువంటి శ్రమలు, వారు పడుతున్నటువంటి బాధలు, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు మనము వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ దెమ్ అండ్ గోయింగ్ టు ప్రెజెంట్ టు ద పీపుల్ హూ ఆర్ లిజనర్స్కి మనం వినిపించబోతున్నాము. దేవుడు అద్భుతంగా దేవుడు ఈ పాడ్కాస్ట్ని నడిపించాలనేది అది ఒక దర్శనముగా దేవుడు నాతో మాట్లాడాడు. అది నెరవేర్చిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. ఇప్పుడు నవేడేస్ మీరు చెప్తున్నారు చేతులుంచి వాళ్ళను అభిషేకించి పంపించాలా జనాల మధ్యకు అని. కానీ ఈ అభిషేకించాలన్న తృష్ణ కలిగిన ఈ యెహోషువ లాంటి వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెయిటింగ్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళు ఆ అభిషేకం కొరకు ఆశతో ఎదురు చూడాలన్న తృష్ణ వాళ్ళకు నవేడేస్ ఉండటం లేదు. ఎందుకంటే అన్నీ త్వరగా అయిపోవాలి. నేను నేర్చుకున్నానా, అయిపోయింది. పరిశుద్ధాత్మ పొందుకున్నానా, అయిపోయింది. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నేను మారిపోయినా. దేవుని కొరకు జీవిస్తున్నా, ఆత్మతో మాట్లాడుతున్నా అనే ఉద్దేశంలోనికి వచ్చారు. దాని గురించి మీరేమంటారు? ఎస్, 100%. ఇప్పుడు యాక్చువల్గా ఆ పాయింట్ నేను మాట్లాడాల్సిన వాడిని, బట్ ఐ మిస్డ్ ఇట్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఏంటంటే ఇప్పుడు లీడర్స్గా చాలామంది సంఘాలు పెడతారేమో, యంగ్ పీపుల్ వాళ్ళు వీరికంటే అద్భుతంగా వాడబడతారేమో అన్నటువంటి ఒక జలసీ లో పాస్టర్స్ ఉంటూ యంగ్ పీపుల్ని రేస్ చేయకుండా ఆగిపోతున్నారు. సో ఇప్పుడు యంగ్ పీపుల్ వాళ్ళలో ఉన్నటువంటి తపన, వాళ్ళలో ఉన్నటువంటి బర్డన్ అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అని అంటే ఎవరైతే లీడర్స్ వారిని ఎంకరేజ్ చేయనీయకుండా, వారిని ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిసైపుల్షిప్లోనికి రానికుండా చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమవుతున్నారంటే యంగ్ పీపుల్ వారికి వారు స్వతహాగా బైబిల్స్ తీసుకొని దేవుని పరిచర్య నిమిత్తము సేవా పరిచర్య చేసుకోవడానికి వారు తోచినటువంటి ఆలోచన చేత ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ద ఫ్యాక్ట్ ఈస్, మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు దేవుడు అద్భుతంగా వాడుకోవాలని ఆశ ఉంది. కానీ దాన్ని ఎలా నిర్వర్తించాలి, ఎలా ఉండాలి అనేటువంటిది యవనస్తులలో ఆ క్రమము చెప్పలేదు. ఇప్పుడు ఆ క్రమాన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక లీడర్ కింద మినిమం 5 years ఆఫ్ టైం దే నీడ్ టు వెయిట్. కొన్నిసార్లు యవనస్తులు ఏం చేస్తారంటే వేరే సేవకులు వారిని ప్రలోభపెట్టి వారిని ఇంకొక చోట మినిస్ట్రీకి అవసరం పడతాడు మనకు వాడుకోవడానికి ఈ అబ్బాయి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సేవకుడి దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని ప్రొవోక్ చేసి ఆ సేవకుడి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి వేరే సేవకుడు వాళ్ళని తీసుకొని వాడుకోవడానికి ముందుకెళ్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు బలంగా వాడబడాలనేది దేవుని కోరిక, దేవుని వాంఛ ఆయనలో ఉంది. కానీ సమస్య ఏంటంటే ఆయన లీడర్షిప్కి పోయేటువంటి పరిస్థితులు ఆయన లేడు.
ఎప్పుడైతే ఆయన స్వతహాగా చేసుకుందాము అనేటువంటి ఆలోచన వచ్చిందో, పక్కన వేరే పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ప్రలోభ పెట్టినప్పుడు వీళ్ళు ఏమైపోతారంటే వారి చూపించినటువంటి ఆశకు వీరు పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. సో వితౌట్ ఇంటిమేషన్ కొంతమంది నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డా, చాలా దుఃఖపడ్డా, నేను ఏడ్చాను, ప్రభువా ఏంటిదంతా పరిస్థితి అంటున్నప్పుడు, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళలో చేయాలనే తపనుంది. కానీ మోషే ఎలాగైతే యెహోషువ మీద చేతులుంచి విడుదల చేశాడో అలాంటి విడుదల కావడానికి వీరు ఇష్టపడడం లేదు కనుక ఏమవుతుందంటే ఆ అనాయింటింగ్ అనేది అక్కడితో బ్రేక్ అయిపోతుంది. ఇట్ విల్ స్టాప్, దట్ అనాయింటింగ్ విల్ స్టాప్. ఎప్పుడైతే అనాయింటింగ్ స్టాప్ అవుతుందో దే కెనాట్ ఏబుల్ టు వర్క్ ఫర్ ద కమింగ్ డేస్. సో అటువంటి సమస్యలు చాలా ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. అందుకనే చాలామంది మినిస్ట్రీస్ వాళ్ళు ఒక పీక్ లెవెల్లో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా కొన్ని రోజుల తర్వాత కనుమరుగవుతుంటారు. సో ఎందుకు, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే, బికాస్ దే స్టార్టెడ్ బై దేర్ థింకింగ్, నాట్ బై ద సజెషన్ ఆఫ్ లీడర్. ఇప్పుడు లీడర్స్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఇక్కడ యవనస్తుల దగ్గర ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి దేవుడు ఏం చేసినాడంటే ఈ జనరేషన్లో ఒక గొప్ప లీడర్స్ని లేవనెత్తి అద్భుతంగా ఆ యెహోషువ జనరేషన్ని మళ్ళీ తీసుకురావాలనేది దేవుని కోరిక, దేవుని వాంఛ. చాలా సంతోషం పాస్టర్ గారు. జాషువా జనరేషన్ అనేది ఈ కాలానికి చాలా అవసరమై ఉంది. ఎందుకంటే అద్భుత కార్యాలు అంటున్నారు మీరు. అద్భుతాల మధ్య, ఆశ్చర్య కార్యాల మధ్య యెహోషువను తీసుకెళ్ళాలనుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న అద్భుత కార్యాలు, హీలింగ్స్ జరుగుతున్నాయి. తర్వాత బిజినెస్లు కావాలంటే బిజినెస్లు ఇస్తున్నాడు దేవుడు, కార్లు కావాలంటే కార్లు ఇస్తున్నాడు దేవుడు, బంగ్లాలు ప్రార్థన చేసి దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేస్తేనే 3వ రోజుకి పరిగెత్తి వస్తున్నాడు, మాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, సూపర్ ఇల్లు ఇచ్చినాడు, దేవుడు బహుగా మమ్మల్ని ఆశీర్వదించాడు అని ప్రజలు ఇప్పుడు నవేడేస్ ట్రెండ్ నడుస్తుంది. అయితే ఇప్పుడు నేననేది ఏమంటే అవి అద్భుతాలు కాదా, ఆశ్చర్యకార్యాలు కాదా? సో బేసికలీ ఏంటంటే అండి, అది అద్భుతాలే, ఆశ్చర్యకార్యాలే. అది మనం పాయింట్అవుట్ చేయడానికి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అద్భుతాలు వేరు, మహత్కార్యాలు వేరు. యెహోషువ సూర్య చంద్రులను ఆపినాడు, అద్భుతంగా దేవుడు వాడుకుని మహత్కార్యం చేశాడు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అమాలేకీట్స్తో యెహోషువ ఫైట్ చేస్తున్నప్పుడు మోషే ఆయన చేతులెత్తి నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆయన చేతులెత్తి నిలబడుతున్నాడో అక్కడ అద్భుతంగా యెహోషువ గెలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే చేతులు దించేస్తున్నాడో అక్కడ వారు ఓడిపోతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు ఈ మాటను అర్థం చేసుకోవాలి. దేవుడు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి లీడర్స్ని మనకు రైస్ చేసి వారి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతంగా దేవుడు యెహోషువలను రేవనెత్తి నడిపించుకోవచ్చు. అప్పుడు అక్కడ కూడా ఒక మాట దేవుడు అంటాడు, మోషేకు సెలవిస్తాడు, నువ్వు యెహోషువను ప్రిపేర్ చేసి యుద్ధానికి పంపించు అని. నాకు అక్కడ చాలా ఆ ఇన్సిడెంట్, నేను ఎప్పుడు బైబిల్ చదువుతున్నా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఏంటంటే యెహోషువ చేతులెత్తాడు, చేతిలో కర్ర పట్టుకున్నాడు. అయితే కొండ కింద యెహోషువ కత్తి పట్టుకున్నాడు. 100%. ఇది 2 కాంబినేషన్స్. లీడరు కట్టె పట్టుకున్నాడు, దుడ్డు కర్ర దండము దేవుడు ఆదరించినట్లు. ఆ కర్రతో దేవుని కార్యము అమాలేకుల మీద రగులుకుంటే యెహోషువ కత్తితో దేవుని కార్యము చేశాడు. చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆత్మ వాక్యము చేత నడిపించబడుతుంది. ఇప్పుడు ఆ కాలంలో కత్తికి సూచన మనం అర్థం చేసుకుంటే ఆ కాలం యుద్ధం చేశారు, కానీ ఈ కాలానికి కత్తికి సూచన యుద్ధాలు ఉన్నాయి. ఎఫెసీ రాసిన పత్రికలో ఉన్నట్లు మనం పోరాడున్నది లోకపు నాదులతో కాదు కానీ అంతరంగ దురాత్మ సమూహములతోని ఎఫెసీ పత్రికలో వ్రాయబడి ఉంది. సో యుద్ధం జరుగుతూ ఉంది, కానీ ఈ యుద్ధం ఎలా గెలుస్తాం అంటే దేవుని వాక్యము చేత, ఖడ్గము చేత మనం ధరించుకొని యుద్ధం చేస్తాం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనేవి మామూలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కానీ మహాత్య కార్యాలు జరగట్లేదు.
బాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. తోమ మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత కేరళలో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే ఆ కేరళలో బ్రాహ్మణ రాజులు ఎవరైతే నిలబడ్డారో అక్కడ వారందరూ కూడా ఆశ్చర్యపోవడానికి తోమ ఏం చేశాడంటే నీళ్ళని గాల్లో ఎగిరేసి గాల్లో నీళ్లు నిలబెట్టాడు. అటువంటి గొప్ప అద్భుతము తోమ ద్వారా దేవుడు జరిగించాడు. సో అటువంటి కార్యము ఈరోజు తోమ ద్వారా ఈరోజు భారతదేశంలో జరిగించినట్టుగా యెహోషువ ద్వారా దేవుడు జరిగించినట్టుగా ఈరోజు రాబో జనరేషన్ని మహాద్భుతాల చేత ఆశ్చర్యకార్యాల చేత దేవుడు నిలబెట్టబోతున్నాడు. ద సెకండ్ థింగ్ ఏంటంటే ఆ కాలంలో రాజుల సైతం దేవుణ్ణి నమ్ముకొని రాజ్యాలు దేవుణ్ణి నమ్ముకునేలాగా యేసుక్రీస్తు శిష్యుల ద్వారా దేవుడు చేశాడు. ఇప్పుడు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారన్నటువంటి సూచన వారు చూయించారు. అలాగా దేవుడి ద్వారా ఈ కాలానికి కూడా దేవుడు రాజులను నిలబెట్టాలని, రాజుల సైతము మార్చి గొప్ప కార్యములు ఆ పట్టణాలలో గొప్ప కార్యములలో వారు చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుడు అద్భుతాలు సూచక్రియలు చేసి నడిపించుకోవాలని దేవుని కోరిక, దేవుని వాంఛ ఉన్నది. సో మనము మిరాకిల్స్ వరకు ఆగిపోయాము. ఏదో జ్వరం వచ్చింది తగ్గిపోయింది, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి తగ్గిపోయాయి, ప్రెగ్నెంట్ కాలేదు ప్రెగ్నెంట్ అయ్యింది. సో వాటికి మించినటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించిపోతున్నాడు. ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి మీటింగ్, అది సడన్గా వాన స్టార్ట్ అయింది. వాన స్టార్ట్ అయితే దేవుడు అంటున్నాడు నాతో, ఈ వాన ఆగిపోవాలంటే నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆగిపోతుంది అన్నాడు. చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే భయంకరమైనటువంటి వాన ఆగిపోయి ఆ మీటింగ్ జరిగేంత వరకు, అందరి ఇళ్ళకి చేరేంత వరకు ఆ వాన పడకుండా ఆగిపోయి, మరి అందరి ఇళ్ళకి చేరిన తర్వాత కుండపోత వర్షం పడినట్టుగా నేను నా లైఫ్లో నేను చూశాను. ఐ సీన్ దట్ కైండ్ ఆఫ్. నేను కూడా పాస్టర్ గారు ఓసన్న మినిస్ట్రీస్లో ఏసన్న గారు ఒకరోజు పత్తికొండ గ్రామానికి వచ్చినప్పుడు నేను మా ఫ్యామిలీతో కూడా వెళ్ళినప్పుడు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళిద్దరిని మేము వైఫ్ అండ్ హస్బెండ్ చెరొకరిని పట్టుకున్నాం, వెళ్ళిపోతే భయంకరమైన కారు చీకటి లాంటి మేఘము ఆవరించింది మీటింగ్స్ జరుగుతున్నప్పుడు. అప్పుడు ఏసన్న గారు ప్రజలందరూ ఒక రకంగా చినుకులు టపా 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 పడుతుంటే అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తుండగానే ఆ పత్తికొండ స్టేజ్ మీద 2 చేతులెత్తి ఆకాశం వైపు చూసి దాన్ని బంధించాడు. బ్రదర్ భక్త్ సింగ్ గారు, ఆయన జీవిత చరిత్రలో మనం చూసినట్టయితే ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు ఆయనంటే, ఒక చర్చ్ గేట్కి తాళం వేస్తే ఆ తాళము ఆయన ప్రార్థన చూస్తుండగానే అందరూ చూస్తుండగానే తాళము సంఖ్యలతో సహా తెగిపోవడము ఒక గొప్ప సంచలనం ఆ కాలంలో జరిగింది. ఈరోజు అటువంటి సేవకులు, అటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య మరి తిరిగి రావాలనేది దేవుని కోరిక, దేవుని వాంఛ. అందుకని యెహోషువ జనరేషన్ ఈరోజు దేవుడు నాకు తలంపులుగా ఉంచి ఆ తలంపులలో ఈ పాడ్కాస్ట్ ద్వారా అనేకుల్ని దేవుడు తాకాలని, అనేకులు దేవుడు నిలబెట్టాలని, అనేకుని సేవకుల్ని లేవనెత్తాలని, తర్వాత యవనస్తులు దేవుని కొరకు కాడిమోయేసి ఒక మంచి లీడర్షిప్లో నిలబడాలని దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారము. మే గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి గొప్ప సంగతులు చెప్పారు. నిజంగానే నా కన్క్లూషన్ ఒకటి చెప్పాలనుకున్నా, నవేడేస్ ఈ జాషువా జనరేషన్ రైస్ కావాల్సినది చాలా నెసెసిటీ ఉంది. అలాగే ప్రజలు కూడా జాషువాకు కలిగిన ఒక ఓర్పు, జాషువాకు కలిగిన లీడర్షిప్ కింద జీవించాలి. లీడర్షిప్ మా దైవజనుడు మాకేం చెప్తాడు, మా దైవజనుడు మాకు దేన్ని ఇంపార్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు అనేది ప్రస్తుత జనరేషన్కు ఇది చాలా అవసరం. అయితే ఒక మాట, ఇది మీ జీవితంలో కూడా మీరు అనుభవించారా? 100% నా జీవితంలో ఖచ్చితంగా అనుభవించాను. మా లీడర్స్కి నేను బో డౌన్ అయ్యేవాడిని. సో వాట్ ఎవర్ దే సే దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. మా లీడర్స్ మమ్మల్ని ఎప్పుడే కానీ రెస్ట్రిక్ట్ చేసి, మమ్మల్ని లాక్ చేసి పెట్టినట్టుగా మేము ఎప్పుడూ చూడలేదు. మేము ఎప్పుడెప్పుడు ముందుండి
మాట్లాడడానికి వారి ద్వారా మేము ప్రోత్సహించబడ్డాము, మమ్మల్ని ప్రోత్సహించారు. ఈవెన్ నేను ఆదోని పట్టణానికి వచ్చేటప్పుడు నా లీడర్ అయినటువంటి సాల్మన్ విజయరాజ్ గారు మా తల మీద చేతులుంచి ప్రార్థన చేసి అభిషేకించి, నేను నమ్ముతున్నాను దేవుడు వారి ద్వారా వారిలో ఉన్నటువంటి పాలును మాలోనికి కూడా ఇంపార్ట్ చేసి నడిపించాడని, ఈ ఆదోని పట్టణంలో గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. సో అలాగే అనేక లీడర్స్ని మా ద్వారా, మా సంఘాల ద్వారా దేవుడు రేజ్ చేయాలని, డిసైపుల్షిప్ని రేజ్ చేయాలని మేము కూడా ఆశపడుతున్నాము. అది నెరవేర్చే సమయం దగ్గర పడిందని నేను నమ్ముతున్నాను. యెహోషువ జనరేషన్ని దేవుడు ఈ తరానికి ఒక గొప్ప శక్తిగా ఇచ్చి వాడుకోబోతున్నాడని నమ్ముతున్నాను ఆత్మచేత. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ పాడ్కాస్ట్ను మీరు ప్రజలకు ఒక ఉజ్జీవమైన ఒక ప్రణాళికను మీరు రిలీజ్ చేసినారు. ఈ జాషువా జనరేషన్ ద్వారా ప్రజలు ఉజ్జీవించబడాలని, దాని ద్వారా ఈ ఆదోని పట్టణంలో ఒక కొత్త రివైవల్ అనేది రావాలని దేవుని సన్నిధిలో మేము కూడా కోరుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.